అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల టైంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళి వైసీపీ అభ్యర్థి శిల్పా రవి తరపున ప్రచారం చేసి వచ్చినప్పటి నుండి పలు ఈవెంట్లలో అతను దీనిపై వేసిన సెటైర్లు వంటి వాటిపై మెగా అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. అందుకే పుష్ప 2ని ఆంధ్రాలో మెగా అభిమానులు దూరం పెట్టారు. ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ వంటి ఏరియాల్లో చాలామంది మెగా అభిమానులు పుష్ప 2పై నెగిటివ్ పోస్టులు చేయడం జరిగింది. వీటి వల్ల ఈస్ట్ వెస్ట్ వంటి ఏరియాల్లో పుష్ప 2 బుకింగ్స్పై ప్రభావం చూపినట్టు అయింది. చూస్తుంటే ఇప్పుడు తండేల్ కూడా అలాంటి పరిస్థితే వచ్చినట్లు అనిపిస్తుంది. తండేల్ నాగ చైతన్య సినిమా కదా అనే డౌట్ అందరికీ రావచ్చు. కానీ అది అల్లు కాంపౌండ్లో రూపొందిన సినిమా. అలా అని మెగా అభిమానులు దీన్ని మొదటి నుండి టార్గెట్ చేసింది లేదు. కానీ ఇటీవల తండేల్ ప్రమోషనల్ ఈవెంట్లో అల్లు అరవింద్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ను ఉద్దేశించి నెగిటివ్గా కామెంట్స్ చేశారు. అలాగే ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత బిలో యావరేజ్ సినిమా, అలాంటి టైంలో అతనితో మగధీర తీసి బ్లాక్ బస్టర్ ఇచ్చాను అన్నారు అల్లు అరవింద్. వీటిపై మెగా అభిమానులు బాగా అప్సెట్ అయ్యి గతాన్ని తవ్వుతున్నారు. గేమ్ చేంజర్ రిలీజ్ రోజున అల్లు అరవింద్ బర్త్డేని ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే కేక్పై పుష్ప బ్రాండ్ సింబల్ పెట్టి ఉంది. దీంతో గేమ్ చేంజర్ ఫ్లాప్ అవ్వడంతో వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉందని మెగా అభిమానులు భావిస్తున్నారు. ఆవు చేన్లో మేస్తుంటే దూడగట్టు మీద మేస్తుందా అంటూ చురకలు అంటిస్తున్నారు. ఇదే క్రమంలో తండేల్ సినిమాని కూడా వాళ్ళు దూరం పెడుతున్నట్టు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చూస్తుంటే స్పష్టమవుతుంది. అందుకే తండేల్కి ఈస్ట్ వెస్ట్ వంటి ఏరియాలో బుకింగ్స్ మరింత డల్గా ఉన్నాయి. మరోవైపు అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి లవ్ స్టోరీ చిత్రంగా ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుండటంతో చిత్ర యూనిట్ తాజాగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమాను సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో ఓ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్గా చైతన్య పర్ఫార్మెన్స్ ఉండబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమాను చూసిన ఆయన ఈ బొమ్మ సూపర్ హిట్ అని, ఈ చిత్రానికి తాను 4.5/5 రేటింగ్ ఇస్తానని అల్లు అరవింద్ తెలిపారు. దీంతో తండేల్ మూవీపై అల్లు అరవింద్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో అర్థమవుతుంది. ఈ కారణంతోనే ఆయన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా రిలీజ్ చేస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.